దీంట్లో నుంచి మనకి ఏమేమి మార్కులు వస్తాయి, ఎట్లా మార్కులు వస్తాయి అంటే, ఈ లెసన్కు ఉన్న ప్రత్యేకత ఏంటండి అంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. నువ్వు ఏ క్వశ్చన్ అన్నా తీసుకో, దాంట్లో క్వశ్చన్లోనే ఖచ్చితంగా ఆన్సర్ అనేది ఇమిడి ఉంటుంది. దీంట్లో ఖచ్చితంగా మనం చదవాలి, దీంట్లో మనం సక్సెస్ కావాలి అంటే కొన్ని విషయాలు ఉంటాయి. ఒకటి, వాట్ ఈజ్ సైన్ వేవ్? సైన్ వేవ్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ సైన్స్ వేవ్? సైన్ వేవ్ అంటే ఏమిటి? రెండవది, దీంట్లో మనం ఇంకా చదవాల్సినటువంటి బేసిక్స్ ఉంటాయి. ఏంటది? వాట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది? పౌనపున్యం. ఏ పుణ్యం అండి? అనండి అయ్యా. పౌన పుణ్యం. పౌనపున్యం అంటే ఏమిటి? తర్వాత యాంగులార్ డిస్ప్లేస్మెంట్, కోణీయ వేగం అంటే ఏమిటి? యాంగులార్ డిస్ప్లేస్మెంట్, దాన్నే కోణీయ స్థానభ్రంశము అని కూడా పిలుస్తారు. దీన్ని ఒమేగాతో చూపిస్తారు. ఒమేగా పరంగా మనం కొన్ని డెఫినేషన్స్ మనం నేర్చుకోవాలి, అంటే బేసిక్ క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తాయి. ఫోర్త్ వన్, వాట్ ఈస్ యావరేజ్ వాల్యూ? యావరేజ్ వాల్యూ అంటే ఏంటండి? సగటు విలువ. నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ అంటే గరిష్ట విలువ అంటే ఏమిటి? నెక్స్ట్ సిక్స్త్ వన్ అయింది కదా, ఆర్ఎంఎస్ వాల్యూ. దీన్ని రూట్ మీన్ స్క్వేర్ అంటారు. ఆర్ఎంఎస్ వాల్యూ. ఇవన్నీ కూడా డైరెక్ట్గా వచ్చే బిట్లు మన. నెంబర్ 7, దీంతో పాటుగా ఫామ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఏంటండి? పీక్ ఫ్యాక్టర్. ఫామ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్ ఎన్నిసార్లు ఎగ్జామ్లో వచ్చిందో ఈ బిట్ అయితే. ఫామ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్ అనేది. నెక్స్ట్ 9th వన్, బేసిక్స్ మీకు ఆల్రెడీ తెలుసు. తెలియదా? తెలుసు. ఏంటది? రెసిస్టెన్స్ అంటే, ఇండక్టెన్స్ అంటే, కెపాసిటర్ అంటే కదా. దాంతోపాటు ఏంటిది? ఇంపిడెన్స్ అంటే తెలుసు మీకు. ఎక్స్ఎల్ అంటే తెలుసా? ఎక్స్సి అంటే బేసిక్స్ తెలవాలి. ఎవ్రీవన్ షుడ్ బి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలవాలి. 10th టాపిక్ వచ్చేసరికి సర్క్యూట్స్ అంటాం. సర్క్యూట్స్లో మెయిన్గా వచ్చేది ఏంటి? ఒకటి ప్యూర్ ఆర్ సర్క్యూట్. నెంబర్ 2 ప్యూర్ ఎల్ సర్క్యూట్, ప్యూర్ సి సర్క్యూట్. తర్వాత ఆర్ఎల్ సర్క్యూట్, ఆర్సి సర్క్యూట్, ఎల్సి సర్క్యూట్, ఆర్ఎల్సి సర్క్యూట్. తర్వాత ఆర్ఎల్ ప్యారలల్ సర్క్యూట్. ఇదేంటి? సిరీస్. ఇదేంటి? ప్యారలల్ సర్క్యూట్. ఈ సర్క్యూట్స్లో ప్రాబ్లమ్స్ ఇస్తాడు.
ఆ ప్రాబ్లమ్స్ కనుక్కో అంటాడు. కొంచెం మనల్ని ఏం కాదు, ఇబ్బంది ఏం పడాల్సిన అక్కర్లేదు. 11th వన్ రిజనెంట్ సర్క్యూట్స్. రెజనెంట్ సర్క్యూట్ అంటే ఏంటి? క్యూ అనే ఒక వాల్యూ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయడం. సరే, అది కూడా మీకు వచ్చేస్తుంది, ఏం కాదు. నెక్స్ట్ 12th టాపిక్ వచ్చేసి పవర్ ఫ్యాక్టర్. యాక్టివ్ పవర్, అపిరెంట్ పవర్, రియాక్టివ్ పవర్, దాని అంశాలు ఇవన్నీ వచ్చేస్తాయి. 13th విషయానికి వస్తే, 13th టాపిక్ విషయానికి వస్తే పాలీఫేజ్ సర్క్యూట్స్. పాలీఫేజ్ సర్క్యూట్స్ అంటే ఏంటి? 3 ఫేజ్ సర్క్యూట్స్. 3 ఫేజ్ సర్క్యూట్స్ ఎట్లుంటాయి? వాటి వేవ్ ఈక్వేషన్ V ఈక్వల్స్ టు 4tan ఈక్వల్స్ టు sin ఒమేగా t, V ఈక్వల్స్ టు Vmax ఇంటూ sin, ఇట్లా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఇది మన సిలబస్. ఎన్నిది? 13th. అన్నింటికన్నా ముఖ్యమైనది ఇంకొకటి 14th ఏంటంటే అన్ని లెసన్స్లోని అన్ని టాపిక్స్లోని ప్రాబ్లమ్స్. అయితే ఎగ్జామ్లో దీంట్లో నుంచి మేజర్ ప్రియారిటీ ఇస్తున్నాడు. ఎట్లా ఇస్తున్నాడు? వాడు అడగవలసిన దానికన్నా ఎక్కువ అడుగుతున్నాడు. కొన్నిసార్లు తెలంగాణ ఎగ్జామ్ పేపర్ చూస్తే అసలు మనము IAS IPSలో ఉన్నామా అనిపిస్తుంది. ఏపీ వాళ్ళ పేపర్ చూస్తే చాలా లైట్గా పొలైట్గా ఉంటుంది, మీద బిట్లు ఉంటాయి. ఎవరికి ఎన్ని బిట్లు అడిగినా కూడా ఈ లెసన్ నుంచి 5 నుంచి 8 ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది. 5 నుంచి 8 ప్రశ్నలు అంటే మినిమం 5, మ్యాక్సిమం 8 క్వశ్చన్స్ వరకు అడగడానికి ఆస్కారం. మరి ఎక్కడి నుంచి పడుతుంది సార్ అంటే, ఈ బేసిక్ టర్మ్స్ ఉన్నాయి కదా, చూస్తే చిన్నగా ఉన్న అనుకుంటాను కావచ్చు కానీ చాలా పెద్ద లెసన్ ఇది. ఈ బేసిక్ టర్మ్స్ నుంచి 1 or 2 బిట్స్ పడతాయి. అంటే ఏంది? మ్యాక్సిమం వాల్యూ మీద లెక్క అడగొచ్చు. RMS వాల్యూ 0.707 అంటాడు, మ్యాక్సిమం 0.637 అంటాడు, ఫార్మ్ ఫ్యాక్టర్ మీద 1.11. ఇట్లా బేసిక్ క్వశ్చన్స్ అడిగేది ఒకప్పుడు. ఇప్పుడు డెప్త్కి వెళ్ళి ఈ లెక్కలు అడుగుతున్నాడు. ఒక పనికిరాని ఈక్వేషన్ ఇచ్చేసి ఆ ఈక్వేషన్లో F ఎంత, ఆ ఈక్వేషన్లో ఒమేగా ఎంత, దాని ఫార్మ్ ఫ్యాక్టర్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ బేసిక్స్ నుంచి 1 or 2 బిట్స్ పడతాయి. ఈ బేసిక్స్ నుంచి అట్లీస్ట్ 2 or 3 బిట్స్ పడతాయి. అది లెక్క రూపకంగానైనా సరే, మీరు ఏ రూపకంగానైనా అనుకోండి. అంటే ఏమొస్తుంది సార్ ఇందులో అంటే, ఈ L అనేది ఉంది కదా, ఈ L అనేది ఎక్కడైతే వచ్చిందో దానికి అనుబంధంగా XL పుడుతుంది. XL అంటే ఏంటిది? రియాక్టివ్ ఇండక్టెన్సెస్. దాన్ని అప్లికేషన్ మెథడ్లో లాస్ట్ టైం 2 బిట్లు అడిగాడు. XL ఈజ్ ఈక్వల్ ఏంటిది? 2πfL. ఈ సికి దృష్టిలో పెట్టుకొని ఏమొస్తుంది? XC 1/2πfC అంట. ఇందులో కామన్గా రిలేషన్ ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ. XL ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు F అని చదువుతాం. XC ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/Fగా చదువుతాం. ఇది మనం నేర్చుకోవాలి. ఇక పవర్ ఫ్యాక్టర్ మీద 1 or 2 బిట్స్ పడతాయి. ఏంటిది? అపిరెంట్ పవర్, యాక్టివ్ పవర్, ఏడ P ఏడ Q, ఈ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. పెన్సార్ ఎగ్జామ్లో ఇట్లా డయాగ్రామ్ ఇచ్చేసి 25 kVA ఇట్లా, ఇదేంది 25 kVAR అన్నప్పుడు ఇదెంత అన్నాడు. ఇదెంతో మనకే తెలుసుకోవాలి. ఇటువంటి సర్క్యూట్ థియరీ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చడానికి ఆస్కారం. ఇది పాలీఫేజ్ సర్క్యూట్స్ అంటారు. ఇందులో ఈ మధ్య లేటెస్ట్గా ఇందులో నుంచి బిట్లు అడుగుతున్నాడు, 1 or 2 బిట్స్. పాలీఫేజ్ అంటే ఏంటి? మనకు ఉండేదే పాలీఫేజ్. పాలీఫేజ్నే 3 ఫేజ్ అంటాం, 3 ఫేజ్నే పాలీఫేజ్ అంటాం. 2 కన్నా ఎక్కువ ఫేజ్లు ఉంటుంది, దాన్ని ఏమంటాం? పాలీఫేజ్ సిస్టమ్ అంటాం. ఆ 120 degrees యాంగిల్ చూస్తాం. ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే V ఈక్వల్స్ ఇట్లా 400 sin ఒమేగా t ఇట్లా ఇచ్చేస్తాడు. దాంట్లో ఏ ఆప్షన్? ఒకటే ఆప్షన్, V ఈక్వల్స్ 410 sin ఒమేగా t -120 degrees ఇట్లా.
V ఈక్వల్స్ 410 sin omega t ప్లస్ 240 degrees ఇట్లా ఇస్తుంది. ఇలా ఆప్షన్స్ ఇట్లా రాసుకుంటూ పోయాడు లాస్ట్ టైం 2 సార్లు ఇచ్చాడు. మనం ఏం చూడాలి, ఈక్వేషన్ని దీన్ని బట్టి ఎట్లా గుర్తుపట్టడం, ఆప్షన్ ఎట్లా గుర్తుపట్టడం అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇది 400, ఇది 410. ఏదైనా ఫేజ్లో వోల్టేజ్ ఎలా ఉండాలి, సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ 410 అంటే ఆప్షన్ తప్పు. ఇట్లా చిన్న చిన్న లాజిక్లను బట్టి మనం గుర్తించాలి. ఇది లాస్ట్ దీని మీద నుంచి 1 or 2 బిట్స్ పడతాయి. అంటే ఓవరాల్గా ఒక ఏసీ సర్క్యూట్ అనే టాపిక్ నుంచి ఎన్ని వస్తాయండి, మినిమం 5, మ్యాక్సిమం ఎంత 8 వరకు పడే ఆస్కారం.